హార్ముజ్ జలసంధి ఇంపాక్ట్ అయితే చాలా కీలకంగా ఉంది. ఎస్పెషల్లీ అటు పక్కన ఇప్పుడు ఇరాను ఆపింది. ఇరాన్ ఆపుతానని వచ్చిన అమెరికాను ఆపాలనే చూస్తోంది తప్పించి అంటే గ్రిప్‌లో పెట్టుకోవాలని చూస్తున్నాడు. దీని ఇంపాక్ట్ అదే అమెరికాని అత్యధికంగా నమ్మే జపాన్‌కుంది. వాళ్ళకి అవసరమైన చమురులో 93% హార్ముజ్ జలసంధి నుంచినే వస్తది. దక్షిణ కొరియాకి దాదాపు 45% వెళ్తది. జపాన్‌కి సుమారు 45,000 మంది అమెరికా సైనికులు, దక్షిణ కొరియాలో సుమారు 50,000 మంది సైనికులు ఇప్పుడున్నారు. అందుకే వాళ్ళకి కాపలా కాస్తాం, రక్షిస్తాం, అయినా ముందు కాపాడరు నాయనా నువ్వు అని చెప్పి అడుగుతున్నారు. అయితే ట్రంప్ ఏమో పైసలు అడుగుతున్నాడు దానికోసం వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు మిమ్మల్ని కాపాడడానికి ఇప్పుడు గల్ఫ్ దేశాలను $5 ట్రిలియన్ అడిగినట్టే వీళ్ళని కూడా డబ్బులు అడుగుతున్నాడు అన్నదే ఇప్పుడు కీ పాయింట్.